ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు ఉదయం ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనలను దర్శిస్తున్నాడు కదండి. మరి ఈరోజు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ప్రైజ్ ది లార్డ్. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయడానికి నా దేవుడు మొదలు పెట్టబోతున్నాడు. ఈరోజు ఏ బంధువుల ముందైతే మీరు తలదించుకున్నారో, ఏ రక్త సంబంధికుల ముందైతే మీరు తలదించుకున్నారో, ఏ స్నేహితుల ముందైతే మీరు తలదించుకున్నారో, నా జీవితంలో వీరి ముందే తలదించుకునేలా ఉండకూడదు అని నువ్వు అనుకున్నావో, వారి కన్నుల ఎదుటనే మీ తలను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. వారి ఎదుటనే నా దేవుడు మిమ్మలను దీవించబోతున్నాడు. ఎంత చక్కనైనటువంటి వాగ్దానం అంటే, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయు మొదలుపెట్టేదను. ఎవరి ముందైతే నువ్వు దీనుడిగా ఉన్నావో, ఎవరి ముందైతే దరిద్రుడిగా ఉన్నావో, వారి ముందే నిన్ను ధనవంతుడిగా చేసే దేవుడు. ఎవరి ముందైతే నువ్వు నిరుద్యోగిగా ఉన్నావో, ఎవరి ముందైతే నువ్వు ₹1 బిల్ల లేక ఉన్నావో, వారి ముందే నిన్ను ఒక గొప్ప ఉద్యోగిగా నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఎవరి ముందైతే గృహము లేకుండా ఉన్నావో, వారి ముందే చక్కని గృహాన్ని కట్టబోతున్నావు. ఎవరి ముందైతే పరిచర్య లేకుండా ఉన్నావో, వారి ముందే ఘనమైన పరిచర్యను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎవరి ముందైతే గర్భఫలం లేక బాధపడ్డావో, వారి ముందే చక్కని గర్భఫలాన్ని పొందుకొని చక్కని బిడ్డలతో నువ్వు ఆయురారోగ్యాలతో వర్ధిల్లబోతున్నావు. ప్రియ దేవుని జనాంగమా, నీ తల దించబడ్డదా? బాధలతో ఉన్నావా? నిందలతో ఉన్నావా? కష్టాలతో ఉన్నావా? కన్నీళ్లతో ఉన్నావా? ఈరోజు నుంచే ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకో. ఈరోజు నుంచే నిన్ను గొప్ప చేయడానికి నా దేవుడు మొదలు పెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రారంభించు. అయ్యా, ఈ ఉదయం నుంచి, ఈ రోజు నుంచి నన్ను గొప్పగా చేయడం కోసం, నన్ను గొప్ప జనాంగముగా చేయడం కోసం, నన్ను గొప్పగా దీవించడం కోసం ఈ రోజు నుంచే ప్రారంభిస్తా అన్నావు కదా ప్రభువా, నన్ను లేవనెత్తని ప్రార్థన చేయి. చూడు, యోసేపు ఏ ప్రజల ముందైతే తలదించుకున్నాడో, ఏ అన్నదమ్ముల ముందు తలదించుకున్నాడో, ఏ స్థితిలోనైతే అనాథగా బ్రతికాడో, అక్కడే నా దేవుడు యోసేపును ప్రధానమంత్రిగా నిల్చోబెట్టాడు. ప్రధానమంత్రిగా నిల్చోబెట్టడం కాదండి, ఎక్కడైతే ఆకలికి అలమటించాడో అక్కడే అనేక మంది ఆకలి తీర్చులాగున గొప్ప పోషకునిగా దేవుడు యోసేపును నిలుచోబెట్టాడు. ఎందుకు పనికిరాని దావీదు సొంత తండ్రి నువ్వు ఎందుకు పనికిరావురా అని ఉండవచ్చు. సొంత అన్నలు ఎందుకు పనికిరావురా అని ఉండవచ్చు. దావీదు తండ్రి గొర్రెల కాపరిగానే చూశాడు. దావీదు అన్నలు కూడా గొర్రెల కాపరిగానే చూశారు. కానీ దేవుడు మహారాజుగా చూశాడు. ఆయనను గొప్ప చేయడానికి మొదలుపెట్టినప్పుడు దావీదును దీవించడానికి 1 నిమిషం పట్టిందండి, అంతే. 1 నిమిషంలో దావీదుని రాజుగా దేవుడు నిల్చోబెట్టాడు. ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ బాధలతో ఈ వాగ్దానం వింటున్నావో, ఏ నిందలతో ఈ వాగ్దానం వింటున్నావో, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. తప్పక చెబుతున్నాను, గొప్ప జనాంగముగా నిన్ను చేయడానికి ఈరోజు దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. కనుక ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాము. నేడు వారి కన్నుల ఎదుట, ఎవరైతే నీ శత్రువుల ఎదుట బిర్యానీని సిద్ధపరిచే దేవుడు, వారి కన్నుల ఎదుట నిన్ను నా దేవుడు గొప్ప జనాంగముగా చేయబోతున్నాడు. గొప్ప అనేక మందికి ఆశీర్వాదకరముగా దేవుడు చేయబోతున్నాడు. భయపడకు, దిగులు పడకు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి కనుక ప్రార్థన చేయగలిగితే నిన్ను గొప్పగా దేవుడు దీవించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. తండ్రి స్తోత్రం ప్రభువా, ఈ వాగ్దానం ఎంతమంది అయితే మరి వింటున్నారో, చూస్తున్నారో, వారి జీవితంలో గొప్ప అద్భుతం మీరు చేయుదురుగాక. యేసు పరిశుద్ధ నామంలో ప్రభువా
తండ్రి ఈ రోజు నుంచి గొప్పగా వారిని దీవిస్తా అన్నావు ప్రభువ, గొప్పగా ఆశీర్వదిస్తా అన్నావు ప్రభువ, గొప్ప జనాంగముగా చేస్తా అన్నావు ప్రభువ. తండ్రి అంత చక్కని వాగ్దానంతో ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువ. అయ్యా ఈరోజు వేదనతో దుఃఖముతో ఎంతమంది అయితే ఉన్నారో వారు ధైర్యముగా ఉండుదురుగాక, బలపడుదురుగాక తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.